హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైన్ అండి. లేజీనెస్, బద్ధకం. అసలు ఈ బద్ధకం వల్ల మనం సక్సెస్ అనేది అవ్వలేకపోతున్నామా? ఈ లేజీనెస్ అనేది మన లైఫ్లో తీసేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అండ్ అసలు లేజీనెస్ని టోటల్గా ఏ విధంగా మన లైఫ్లో నుంచి అవాయిడ్ చేయాలి, సక్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్తాను. ఫాలో అవ్వండి. కొన్ని టిప్సే చెప్తాను, చాలా ఈజీగా ఉంటాయి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, సక్సెస్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎస్. మామూలుగా లేజీనెస్ అనేది కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే షార్ట్లీ లేజీనెస్ అండ్ పర్మనెంట్లీ లేజీనెస్ అనమాట. షార్ట్లీ లేజీనెస్ అంటే ఇప్పుడు మనం వీక్ అంతా వర్క్ చేస్తాము, మంత్ అంతా వర్క్ చేస్తాము, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. 1 or 2 days అలా రెస్ట్ తీసుకుంటే అది షార్ట్లీ లేజీనెస్ అనమాట. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే మనం బాడీని రెస్ట్లో పెడుతున్నాము, మన బాడీకి బూస్టప్ ఇస్తున్నాము, అందువల్ల మనం రెస్ట్ తీసుకుంటాము. అది లేజీనెస్ కిందకి రాదనమాట. అలా కాకుండా పర్మనెంట్లీ లేజీనెస్ అంటే తింటున్నాము, పడుకుంటున్నాము, లెగుస్తున్నాము, మళ్ళీ తింటున్నాము, పడుకుంటున్నాము, లెగుస్తున్నాము, ఏ వర్క్ చేయట్లేదు అనమాట. ఇది పర్మనెంట్లీ లేజీనెస్ కిందకి వస్తుంది అనమాట. పైగా ఇలా అనేసుకుంటారు, ఇయర్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, లైఫ్ అంతా ఇలానే అయిపోతుంది, అయినా సరే మేము ఏమీ చేయలేకపోతున్నాము, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాము, సక్సెస్ అనేది అసలు ఏదీ లేదు, మాకు ఒక గోల్ అనేది లేదని ఫీల్ అవుతుంటారండి. సక్సెస్ అనేది ఎందుకు లేదు, గోల్ అనేది ఎందుకు లేదు, లేజీనెస్ అనేది ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్లారిటీగా అనండి. మీకు అనేది ఒక ఐడియా వస్తుంది. సక్సెస్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే మనం ఒక సక్సెస్ అవ్వాలి, లేజీనెస్ తీసేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. వాళ్ళని నమ్ముకోవడం, వీళ్ళని నమ్ముకోవడం పక్కకు పెట్టండి. ఫస్ట్ ఎస్, డూ ఇట్, నేను చేస్తాను, నేను చేయగలను అని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఒక వర్క్ స్టార్ట్ చేయండి. అంతేగాని మిమ్మల్ని మీరు నమ్మకుండా నేను ఏమీ చేయలేను, నాకు ఏది రాదంటే మాత్రం సక్సెస్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది అనమాట. ఓకే, ఎస్. సెకండ్ వన్ వచ్చేసరికి లెట్ యువర్ గోల్స్. అసలు మీకు ఏమైనా గోల్ అనేది ఉందా? ఒక గోల్ అనేది టార్గెట్ పెట్టుకున్నారా? ఇవి గోల్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏమీ పెద్ద పెద్ద పనులు చేసి మెడల్ సాధించాల్సినవి గోల్స్, టార్గెట్ అని కాదండి. గోల్స్ అనేది మన వేలో అంటే అది మీ హెల్త్ పరంగా అవ్వచ్చు, కిడ్స్ పరంగా అవ్వచ్చు, అండ్ మీ బ్యూటీ పరంగా అవ్వచ్చు, మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల అవ్వచ్చు, వెయిట్ గెయిన్ వలన అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ గోల్స్ కిందకే వస్తాయన్నమాట. ఈ గోల్స్ ఇన్ని పెట్టుకొని మీరు అసలు నేనేం చేయలేకపోతున్నాను, చేయడానికి ఏమీ లేదు అంటే ఎలా? అలా చేస్తే ఏమవుతుంది, బ్యాక్ తిరిగి చూసుకుంటే వెనక సీటు, ముందు పొట్ట తప్ప ఏది కనిపించదు అనమాట. సంవత్సరాలు అనేది అలానే గడిచిపోతాయి. ఒక గోల్ అని పెట్టుకోండి. ఈ గోల్స్ వల్ల ఏంటంటే ఇది మీకు యూజే కదా, మీ ఫ్యామిలీకి యూజ్ కదా. ఒక వెయిట్ గెయిన్ ప్రోగ్రామే పెట్టుకున్నారనుకోండి, నేను ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు నేను ఇంత వెయిట్ తగ్గాలి, ఇంత వెయిట్ పెరగాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆలోచన అనేది వీటి మీదే ఉంటుంది. అంటే మీకేమి లేజీనెస్ రాదనమాట. నాకేం వర్క్ లేదు, ఏ పని లేదు అని చెప్పేసి ఆలోచన రాకుండా మీకు ఇదే టార్గెట్ అవుతుంది అనమాట. సక్సెస్ అనేది వస్తుంది. అలానే కిడ్స్ కెరీర్ పరంగా పిల్లల్ని ఇలా చదివించాలి, ఈ విధంగా తీసుకోవాలి, ఈ విధంగా సక్సెస్లో పెట్టాలని చెప్పేసి ఆలోచన అనుకోండి, ఆ ఆలోచనలోనే ఉంటారు. అంతేగాని వర్క్ అంతా అయిపోయింది, ఇంట్లో పని చేసేసుకున్నాము, కూర్చున్నాము అంటే వెయిట్ పెరగటాలు, హెల్త్ ఇష్యూస్ రావటాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఒక గోల్ అనేది పెట్టుకోండి, సక్సెస్ అనేది అవుతారు, ఒక టార్గెట్ అనేది రీచ్ అవుతారు. ఓకే, ఎస్. థర్డ్ వన్ వచ్చేసరికి స్టాప్ ది థింకింగ్స్, ఇమీడియట్లీ యాక్షన్స్ అనమాట. స్టాప్ ది థింకింగ్స్ అంటే చెప్పాను కదా, నేను మామూలుగా ఏమంటారు, నేను అసలు ఇది చేయలేను, నా వల్ల కాదు, నాకేమీ రాదు, ఇలాంటి థింకింగ్స్ అన్నీ పక్క పెట్టేసాను. ఎస్, డూ ఇట్, నేను చేస్తాను, నేను చేయగలను, నా వలన అవుతుంది, ఇలాంటివన్నీ మంచి ఆలోచనలు పెట్టుకోండి. బ్యాడ్ థింకింగ్స్ని స్టాప్ చేసేయండి అండ్ ఇమీడియట్లీ యాక్షన్ అనమాట. ఇప్పుడు రేపు చేయాలనుకున్నారనుకోండి, ఆ వర్క్ ఇవాళే చేయండి. ఇవాళ చేద్దామనుకున్నాను అనుకోండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంతేగాని నెక్స్ట్ అనేది తీసేయండి అనమాట. ఒక సక్సెస్ అవ్వాలంటే అసలు నెక్స్ట్ డే అనేది పోస్ట్ పోన్ అనేది తీసేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైందంటే నాకు నైట్ 11కి థాట్ వచ్చింది, స్టార్ట్ చేద్దాము యూట్యూబ్ అని. యూట్యూబ్ గురించి అసలు నాకు ఏమీ తెలియదు. కొంచెం తెలుసుకొని చేద్దామా అంటే నేను ఏదన్నా అనుకుంటే అయిపోవాలి నాకు వెంటనే అనమాట. ఏం చేశాను, వెంటనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎలా పోస్ట్ చేయాలో అవి కూడా నాకు స్టార్టింగ్లో తెలియదు అనమాట. నా వలన ఇక్కడితోనే ఆగిపోకూడదు, నా వర్క్ అనేది కొంచెం 10 మందికి యూజ్ అవ్వాలి, హెల్ప్ అవ్వాలి, నా ప్రొఫెషన్ అనేది అని చెప్పేసి నేను వెంటనే 11కి థాట్ వచ్చింది, 11:30 స్టార్ట్ చేశాను అనమాట. నేను నెక్స్ట్ డే చేద్దాము, యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేద్దామని నేనైతే డిసైడ్ అవ్వలేదు. అప్పటికప్పుడు అనుకున్నాను. నా ఫస్ట్ వీడియో 11:30కి నైట్ స్టార్ట్ చేశాను అనమాట. నైట్ అయిందని కూడా నేను ఆలోచించలేదు, వెంటనే యాక్షన్ తీసుకున్నాను అనమాట.
ఎస్, నేను చెప్పేది కూడా అదే. నెక్స్ట్ అనేది వద్దు, పోస్ట్ పోన్ వద్దు. నేను సక్సెస్ అవ్వలేదా అంటే అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 monthలోనే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అప్పుడు నాకు ఓన్లీ ఫేస్బుక్ కూడా లేదనమాట. తర్వాత నేను ఫేస్బుక్ని కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. స్టార్టింగ్లో నాకు ఫేస్బుక్ లేదనమాట. ఓన్లీ నా వీడియోస్ వల్ల నేను ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ నాకు 1 month లోపే అయ్యారనమాట. అంటే కొంచెం సక్సెస్ అయినట్లే కదా. కానీ ఈ సక్సెస్ ఫెయిలియర్ గురించి నేను ఆలోచించలేదు. నా వీడియోస్ కొంతమంది కన్నా యూజ్ అవుతాయి, హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎస్, కంపల్సరీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, పోస్ట్ పోన్ చేయకండి. సక్సెస్ అనేది అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు నా వీడియోస్ ఎక్కువ బాగా చూస్తున్నారు అనమాట. ఎక్కువ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మేడం మీ వీడియోస్ చాలా మోటివేషన్గా ఉంటున్నాయి మేడం, ఇన్ఫర్మేషన్ బాగుందంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఏదో ఆశించి అయితే చేయలేదు, నా వలన యూజ్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాను. మనం వర్క్ చేస్తే ఏంటి 10 మందికి యూజ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఓకే, వెంటనే యాక్షన్ తీసుకోండి, పోస్ట్ పోన్ అనేది పక్కకు పెట్టండి, సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి స్టే అవే టు డిస్ట్రాక్షన్స్ అనమాట. అంటే మీరు ఏదైనా పర్సన్స్ వల్ల కానీ ఏదైనా వాతావరణం వల్ల దేని వల్లనే సరే డిస్టర్బ్ అయ్యారంటే వాటి నుంచి దూరంగా వచ్చేసేయండి. అంటే ఇప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, అండ్ మీ వల్ల మీరు కూడా అవ్వచ్చు అనమాట. మన వల్ల మనం ఎలా అంటే ఉంది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 24 hours దాంట్లోనే ఉంటాం చాలా మంది. ఎందుకు ఉంటున్నారు? ఎంత టైం వేస్ట్ మీకు దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? అదేమైనా ఫుడ్ పెడుతుందా? ఏమైనా మనీ వస్తాయా మీకు? అంటే మీరు రీల్స్ అవి చేసుకోండి, వాటి వల్ల యూజ్ లేదు, దేనికి యూజ్ ఉండదు అన్నప్పుడు మీరు అంత టైం వేస్ట్ చేయకండి. టైం అనేది చాలా వాల్యూ అనమాట. సక్సెస్ అనేది రావాలంటే మీరు టైం పాస్ చేసుకోండి. కొంచెం ఇప్పుడు మైండ్ రిలాక్సేషన్ కావాలన్నా అలాంటప్పుడు చేసుకోండి, మైండ్ అనేది రిలీఫ్ అవ్వాలి కాబట్టి. అలా కాకుండా అచ్చం అదే టార్గెట్ పెట్టుకొని మీకు ఏది యూజ్ లేకుండా రీల్స్ అనేది చేయడం వల్ల కామెంట్స్ లైక్స్ వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదండి, టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇది కొంచెం మంచిగా తీసుకోండి నేను చెప్పేది. ఎందుకంటే మీకు యూజ్ ఉంటే చేసుకోండి, మీకు మనీ వస్తే చేసుకోండి. అలా కాకుండా ఓన్లీ టైం పాస్కి చేస్తే మాత్రం అది నో యూజ్ అండి. మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. గంటలు కూర్చోవడం వల్ల లేజినెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు మైండ్ రిలాక్స్ కోసం చేసుకోండి, యూజ్ అనేది ఉంటే చేసుకోండి. మిగతా టైం పాస్ కంటే మాత్రం కొంచెం తగ్గించుకొని చేసుకోండి. ఓకే, ఎస్. ఇంకోటి అంటే ఎవరైనా పర్సన్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారా అంటే ఆ పర్సన్స్ కు దూరంగా వచ్చేయండి. మీ అంతటా మీరు రాలేరు, వాళ్ళని బ్లాక్ చేయలేరు. ఎందుకంటే మీరు ఎడిక్ట్ అయి ఉండొచ్చు మేబీ. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేస్తే ఏమైతే మళ్ళీ తీస్తారు, మళ్ళీ బ్లాక్ చేస్తారు, మళ్ళీ తీస్తారు మీరు. ఎందుకంటే ఎడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళ ద్వారానే మీ నెంబర్ని బ్లాక్ చేపించేసుకోండి. ఏదో విధంగా కొంచెం చికాకు చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళ ద్వారానే మీ నెంబర్ బ్లాక్ చేయించుకోండి. ఎందుకంటే మీకు వాళ్ళ మీద ఇష్టం ఉంటుంది, అది పోదు కాబట్టి మీ అంతా మీరు బ్లాక్ చేయరు. కానీ వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతున్నారు. ఆ డిస్టర్బ్ అవడం వల్ల ఏమవుతుంది? మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, మీ ఒకసారి ఆగిపోతున్నాయి అనమాట. మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ నుంచి బయటకు రావాలి. బయటకు రావాలన్నప్పుడు వాళ్ళ ద్వారానే మీ నెంబర్ని బ్లాక్ చేయించుకొని మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ కూడా మీరు ఎక్కడా చూడకండి, ఎందుకంటే అలా చూసినా కూడా మీరు డిస్టర్బ్ అవుతారు అనమాట. ఇది బాగా చూసుకోండి. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ది రిలేషన్ విత్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ సర్కిల్ అనమాట. ఈ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ సర్కిల్ అనేది మన ఫేస్ మీద ఏదైనా రాసి ఉంటుందా? అందరం మంచోళ్ళ అనేసుకుంటాము, చూడగానే ఫ్రెండ్షిప్ చేసేసుకుంటాం అనమాట. తప్పేముంది? చూడగానే మంచోళ్ళు అనేసుకుంటాము. ఇక్కడ మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఎలా తెలుస్తుంది? మీకు ఒకటి చెప్తానమాట. సే స్మాల్ వర్డ్ అనమాట. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, టెల్ మీ యువర్ క్యారెక్టర్స్. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పండి, మీ క్యారెక్టర్ నేను చెప్తాను. దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక పర్సన్తో ఫ్రెండ్షిప్ చేశారు, వాళ్ళు మంచి వాళ్ళని చేశారు, కానీ వాళ్ళ చేసే ఫ్రెండ్షిప్ని ఒకసారి తెలుసుకోండి. చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళ క్యారెక్టర్ ఇది. ఓకే, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా అంటే వాళ్ళు ఒక లైఫ్లో ఒక గోల్ అనేది లేదు, ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటున్నారు, ఒక టార్గెట్ అనేది లేదు. అలాంటప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ పర్సన్స్ దూరంగా వచ్చేయండి. ఫ్రెండ్షిప్ అనేది గుడ్గా ఉండాలండి. ఇది ఫ్రెండ్షిప్ అనేది నేను మనీ పరంగా చెప్పట్లేదు అనమాట. ఒక గోలు, ఒక టార్గెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మీరు రీచ్ అవుతారనమాట, సక్సెస్ అవుతారు. ఒక గోల్ లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు సక్సెస్ అనేది కొంచెం వరకే ఆగిపోతుందండి. అలా కాకుండా మీ ఫ్రెండ్షిప్ అనేది చూసుకొని చేసుకోండి, మీరు లైఫ్లో ముందుకు అనేది ఈజీగా వెళ్ళిపోతారనమాట. అలాంటి వారికి దూరంగా వచ్చేయండి. మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోండి. ఒక రిలేషన్ అయినా ఒక ఫ్రెండ్షిప్ అయినా సరే కరెక్ట్గా ఉంటే మీ కెరీర్ అనేది ముందుకు ఈజీగా అవుతుంది అనమాట. మీరు చూజ్ చేసుకున్న ఫ్రెండ్షిప్ కానీ
అండ్ రిలేషన్ కానీ కరెక్ట్గా లేకపోతే మీకు పొజిషన్ అనేది ముందుకు వెళ్ళలేదు. కనీసం మీకు మీరు ఎవరో అని చెప్పుకోవడానికి కూడా ఉండదన్నమాట. ఇలాంటిది బాగా మెయింటైన్ చేసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, టెల్ మీ యువర్ క్యారెక్టర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండండి. లైఫ్లో లేజినెస్ అనేది లేకుండా ఉంటుంది అండ్ లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు. ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ నమ్ముకోండి, ఈ విధంగా సక్సెస్ అవ్వండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.